ఈ వీడియోలో మనం సెకండ్ టేబుల్ నుంచి 100 టేబుల్ వరకు చాలా సింపుల్గా టేబుల్స్ రాయడానికి ఒక ట్రిక్ని చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 64 ఇంటూ 4 చేయాలి. సో దానికోసం ఫస్ట్ ఏం చేయాలంటే 6 ఇంటూ 4 చేద్దాం. 6 ఇంటూ 4 ఎంత? 24. తర్వాత 4 ఇంటూ 4 చేయాలి. ఎంత? 16. ఈ 24కి ఈ 1ని యాడ్ చేస్తే 25. మళ్ళీ ఇక్కడ ఉన్న 6ని యాజ్గా రాసుకోవాలి. సో 256. ఓకే, అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ మనం 76 ఇంటూ 7 చేద్దాం. ఫస్ట్ 7 ఇంటూ 7 చేయాలి. 7 ఇంటూ 7 ఎంత? 49. తర్వాత 6 ఇంటూ 7 చేయాలి. ఎంత? 42. ఈ 49కి ఈ 4ని యాడ్ చేయాలి. ఎంత? 49 ప్లస్ 4 అంటే 53. ఈ 2ని యాజ్గా పక్కన రాయాలి. సో 532. తర్వాత మళ్ళీ మనం ఒక 86 ఇంటూ 9 చేద్దాం. 86 ఇంటూ 9. ఫస్ట్ 8 ఇంటూ 9 చేయాలి. 8 ఇంటూ 9 ఎంత? 72. తర్వాత 9 ఇంటూ 6 54. ఈ 72కి 5 యాడ్ చేయాలి. 72 ప్లస్ 5 అంటే 77. మళ్ళీ ఈ 4ని యాజ్గా పక్కన రాసుకోవాలి. అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మనం 93 ఇంటూ 7 చేద్దాం. 7 ఇంటూ 9 చేయాలి. ఫస్ట్ 7 ఇంటూ 9 ఎంత? 63. తర్వాత 3 ఇంటూ 7 చేయాలి. 21. ఈ 63కి 2ని యాడ్ చేయండి. 63 ప్లస్ 2 అంటే 65. ఇవన్నీ యాడ్ రాయాలి. సో 1. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం 63 ఇంటూ 7 చేద్దాం. ఫస్ట్ 7 ఇంటూ 6. ఈ 6 ఇంటూ 7 చేయాలి. సో 42. తర్వాత 3 ఇంటూ 7 చేయాలి. 21. ఈ 42కి ఈ 2ని యాడ్ చేయాలి. 42కి 2ని యాడ్ చేస్తే 44. మళ్ళీ ఇవన్నీ యాడ్ చేసి రాసుకోవాలి. సో 441. ఓకే, తర్వాత మళ్ళీ మనం ఒక 49th టేబుల్లో చూద్దాం. 49 ఇంటూ 7 చేద్దాం. 4 ఇంటూ 7 చేయాలి. ఫస్ట్ 4 ఇంటూ 7 ఎంత? 28. తర్వాత 9 ఇంటూ 7 చేయాలి. సో 63. ఈ 28కి 6ని యాడ్ చేయాలి. ఎంత? 34. మళ్ళీ ఈ 3ని యాడ్ చేసి రాసుకోవాలి. అంతే. ఈ సింపుల్ ట్రిక్ యూజ్ చేసి మనం సెకండ్ టేబుల్ నుంచి 100 టేబుల్ వరకు ఈజీగా రాయొచ్చు. వీటిని మనం బాగా ప్రాక్టీస్ చేస్తే వితౌట్ పెన్ పేపర్ కూడా ఈ ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు.